దేర్ ఇస్ ఎ బిగ్ లైఫ్ అప్డేట్. అది ఎగ్జాక్ట్లీ. ఏంటనేది రేణు చెప్తుంది. సో అంటే ఇది అయితే మా వరకు అయితే చాలా పెద్ద ఒకటి మన లైఫ్లో నుంచి వెళ్తుంది అని అంటే దానికంటే బిగ్ ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేస్తుందనే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల నుంచి అయితే వీడియోలు పెట్టట్లేదు, ఎందుకో ఏంటా అని అనుకోవచ్చండి. చాలా మంది అంటే కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. బట్ ఈ 2 months మేము వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ ఎ బిగ్ లైఫ్ అప్డేట్. అది ఎగ్జాక్ట్లీ. ఏంటనేది రేణు చెప్తుంది. సో అంటే ఇది అయితే మా వరకు అయితే చాలా పెద్ద స్టెప్ అండి మేము తీసుకోబోయేది. సో మీ అందరి ఎప్పుడు ఆదరణ మాకు ఎప్పుడు ఉంటుంది, అలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో అంటే రేణు ద్వారా తెలిస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అంటే ఎగ్జైట్మెంట్ న్యూస్, అందుకోసమని. సో అదేంటి అని అంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నందుకు. డెఫినెట్గా మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాము. సో మేము ఒక మంచి బిజినెస్ సెటప్ని అయితే స్టార్ట్ చేసేసాము. సో అది అందులో ఏంటి అని అంటే ఇంతకుముందు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లో ఎలా అయితే ఇద్దరం కలిసి వర్క్ చేసామో, సో ఇప్పుడు కూడా అలానే ఇద్దరం కలిసి మా బిజినెస్ ఐడియాలజీని షేర్ చేసుకొని ఇద్దరము ఒక సెటప్ లాగా క్రియేట్ చేసుకొని దానికి కావాల్సిందంతా కూడా ఈ 2 months జర్నీలో మేము ఫుల్ఫిల్ చేసుకోగలిగామండి. సో కంప్లీట్గా ఇప్పుడైతే అంటే బిజినెస్కి కావాల్సిన ఆఫీస్ సెటప్ అంతా కూడా రెడీ అయిపోయింది. నేను ఫర్దర్గా అంటే మీకు ప్రతి ఒక్కటి మేము డే 1 నుంచి మేము అంటే ఆఫీస్ సెర్చింగ్ కానివ్వండి, అవి మాకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి మేము స్టెప్ బై స్టెప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఒక్కొక్కటి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము, సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు నేను డైలీ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏ ఏరియా, లొకేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను పెడతానండి. దానికి అయిన ఖర్చు కూడా నేను దాంట్లో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, సో అసలు మేము చేసే బిజినెస్ ఏంటి, సో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఏంటి అనేవి కూడా మీకు డౌట్ ఉండొచ్చు. సో దానికి కూడా మేము ఫుల్గా క్లారిటీ అనేది ఇస్తామండి తప్పకుండా కూడా. అంటే ఒక విషయం ఏంటంటే అండి, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, అంటే మనము బిజినెస్లో అయితే నేను ఉన్నాను, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాము. 9 years రేణు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. బట్ రేణు హ్యాస్ ఎ గుడ్ టాలెంట్ అండ్ స్కిల్స్ ఆల్సో. తన ద్వారా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉండి, లక్కీగా మాకు వచ్చిన అడ్వాంటేజ్ కావచ్చు, మాకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే, నాతో పాటు కలిసి వర్క్ చేయమని లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ మాతో ఒక పాటు 2 years నుంచి 2 years నుంచి ర్యాండమ్గా వర్క్ చేస్తున్నాను. అంటే షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్. అండ్ మీకు తెలిసిన విషయమే, చాలా మంది మాతో పాటు కోలాబరేట్ అయ్యి మాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో యాక్చువల్గా మీకు యూట్యూబ్కి రావడానికి వన్ ఆఫ్ ద రీజనే బిజినెస్. మేము స్టార్టింగ్ అంటే మేము బిజినెస్ కోసమే వచ్చాము. సో బట్ దిస్ టైమ్ వీఆర్ స్టార్టింగ్ అవర్ ఓన్ బిజినెస్ సెటప్. దాంట్లో ఏంటి అంటే, ఫస్ట్ నేను అనుకున్నది రేణుతోని, అంటే రేణుకి కొన్ని చిన్న అంటే కోరికలు ఉండే, చాలా వరకు చాలా మంది సజెస్ట్ కూడా చేశారు. అవి ఏంటి అనేది రేణునే మీతో అంటే డిస్క్లోజ్ చేస్తుంది. బట్ నేనేమనుకున్నా అంటే, ఎక్స్క్లూజివ్ రేణు కోసం ఒక బిజినెస్ సెటప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మాకు లక్కీగా అగైన్ వీ గాట్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ టుగెదర్ అనమాట. మళ్ళీ మేము కలిసి వర్క్ చేద్దామనే ఒక అవకాశం దేవుడు అరుణాచలం వెళ్ళొచ్చాక శివుడే మాకు ఆజ్ఞాపించారేమో అనుకుంటున్నాము. సో అంటే అరుణాచలము, తిరుపతి వెళ్ళొచ్చాక మా లైఫ్లో జరిగిన చాలా మంచి మూమెంట్స్ ఇవన్నీ. సో ఏదైనా కూడా మిరాకిల్స్ అండి. అంటే ఒకటి మన లైఫ్లో నుంచి వెళ్తుంది అని అంటే దానికంటే బిగ్ ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేస్తుందనే. సో మేము బిలీవ్ చేస్తాము, మేము ఎప్పుడైనా కూడా అదే అనుకుంటాము. మనకి ఈరోజు ఏది జరిగినా కూడా రేపటి రోజు దానికన్నా బెస్ట్ అనేదే వస్తుంది తప్పకుండా కూడా. సో అలా మేము ఇదైతే స్టార్ట్ చేసాము. బట్ అంటే నాకు స్టార్ట్ చేసాము అంటే ఆల్రెడీ అంతా వర్క్ అయిపోయిందండి. అంటే పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. యాక్చువల్గా దానికి సంబంధించిన అంటే ఆఫీస్ టూర్ అనేది, సో వీఆర్ స్టార్టెడ్ అంటే ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లోనా లేకపోతే మన శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లోనా అనేది ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే మీకు తెలుస్తుంది. సో మన కొత్త ఛానల్ కూడా మీకు అంటే లింక్ డిస్క్రిప్షన్లో మేము పోస్ట్ చేస్తాము. ఒకసారి సో ఈ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేసే టైంలో మధ్యలో ఏదో ఒకసారి నేను దానికి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన వీడియో కూడా అంటే లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
ఫర్దర్‌గా బిజినెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అందులో మేము అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇఫ్ ఎనీ అంటే ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతాయి కదా! సో, అలా అని మేము ఆ థాట్ తోటి ఇంకొక ఛానల్ గూడా బిజినెస్‌కి సంబంధించింది పెట్టామనమాట. అండ్ అంటే నాకు ఎప్పటినుంచో కొన్ని ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి. సెపరేట్‌గా ఒక సెటప్ అనేది క్రియేట్ చేసుకొని చెయ్యాలి అనేది ఉండే. లైక్ బొటిక్ ఇట్లా సంథింగ్ కొన్ని కొన్ని ఉన్నాయి కోరికలు. అంటే వేణుగారితో ఉంటూ నాకంటూ నేను ఓన్‌గా స్టార్ట్ చేయాలనేవి ఎప్పటినుంచో ఆలోచిస్తూ ఉండేదాన్ననమాట. సో, క్రాఫ్ట్ అలా చేయడం కానివ్వండి, డిఫరెంట్‌గా చాలా ఉండేయి. దాని గురించి నేను సెర్చ్ చేశాను, ట్రై చేశాను. బట్ ఇప్పుడేంటి అనంటే, ఇప్పుడు మేము పెట్టిన ఈ బిజినెస్ అంటే ఈ ఆఫీస్‌లో సో, అవన్నీ కూడా తీసుకురావాలనే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తనకు ఫస్ట్ అంటే మా సార్‌కి వేణు గారికి నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో శ్రీమతి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. శ్రీవారి వెంటే ఉంటారు. బట్ దిస్ టైమ్ అంటే మాకిది ఒక పెద్ద బిజినెస్ సెటప్ కాబోతుందని మేము దేవుడిని మనసారా కోరుకుంటున్నామండి. హ్మ్. ఇంకోటి చాలా మందికి ఒక అపోహ, కొంతమంది మా గురించి వేరే రకంగా కూడా అనుకుంటున్నారు. ఏదో మేము ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేయబోతున్నామని. అలాంటిది ఏమీ లేదండి. పాపం వాళ్ళు చాలా మందికి చెప్పుండొచ్చు. అంటే ఈ 2 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా! ఈ పీరియడ్‌లో అసలు మేమేం చేస్తున్నాం అనేది ఎవరికీ గూడా అర్థం కాలేదు. అందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో స్టార్ట్ చేస్తున్నారు. ఏదో ఆఫీస్ అంటున్నారు. సంథింగ్ ప్లేసెస్ చూస్తున్నాం. చాలా అంటే చాలా సెర్చింగ్ చేసాం నిజంగా గూడా. సో, డిఫరెంట్‌గా ఏది చేస్తే బావుంటది? అంటే రాంగ్ స్టెప్ వేయకూడదు తొందరపడి. మనకి వచ్చినది, మనకి తెలిసిన దాంట్లోనే మనం ఉంటే బావుంటుంది కదా! ఇంకా ఇంప్రూవ్ అవుతాము. సో, అలా అని మేము ఆలోచించుకొని మాకేదైతే కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది, ఏదైతే మాకు తెలిసిందో దాంట్లోనే మేము స్టెప్ వేసామండి ముందుకి. యాక్చువల్‌గా ఇంకో విషయం గూడా అండి. మేము ఏదైతే నా లైఫ్‌లో నేను ఏదైనా ఇది కరెక్ట్, ఇది ఈ ఫీల్డ్ చాలా మంచి ఫీల్డ్ అని నేను నమ్ముతానో, ఆ ఫీల్డ్‌ని ఎప్పుడూ అంటే స్టార్ట్ చేస్తాం తప్ప ఫినిషింగ్ అనేది ఉండదు. అవును. ఎందుకంటే స్ట్రాంగ్‌లీ అంటే ఏదైనా ఇది మంచి అంటే మంచి ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్ వల్ల మనతో పాటు కొంతమందికి ఉపయోగపడతది. వాళ్ళు హ్మ్. గూడా బెనిఫిట్ పొందుతారంటే ఎప్పుడూ ఆ ప్లాట్‌ఫార్మ్‌ని వదలడానికి నేను రెడీగా ఉండాను. సో, ఇప్పుడు నేను చేసే రియల్ ఎస్టేట్ అనేది గూడా ఇట్ ఈస్ ఎ బిగ్ ఫీల్డ్ అనమాట. దిస్ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీ. సో, అది దాంతో పాటు మాకు దొరికిన ఇంకో ప్లాట్‌ఫార్మ్ ఏంటి అంటే యూట్యూబ్. అంటే యూట్యూబ్‌లో ఇప్పుడు 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానెల్‌తోని మాకు చానా అంటే అనుబంధాలు ఏర్పడ్డాయి. అంటే మా ఫ్యామిలీ ఆల్బమ్ క్రియేట్ చేసుకుందామని వచ్చిన మాకు అంటే 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానెల్ నుంచి చానా అంటే రికగ్నిషన్స్ దొరికాయి. ఎస్పెషల్లీ అంటే చందు గారు ఏ టైంలో ఈ పేరు పెట్టారో గానీ దిస్ ఇస్ గివెన్ మీ అంటే మా ఫ్యామిలీకి ఒక ఐడెంటిటీ లాగా ఎక్కడికి పోయినా కూడా ఛానల్ పేరు మొన్న రీసెంట్‌గా నేను, రేణు కలిసి ఒక కాడికెళ్ళాము. ఈ అక్కడ ప్రాసెస్‌లోనే ఆఫీస్‌కి సంబంధించిన ప్రాసెస్‌లో మేము బయటికి అక్కడ వెళ్ళినప్పుడు ఒక లేడీ గుర్తుపట్టి, "మేడం మిమ్మల్ని నేను యూట్యూబ్‌లో చూసాను. మీ ఛానల్ పేరేంటి?" అని తను రికలెక్ట్ చేసుకొని ఛానల్ పేరు చెప్పేసరికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా. సో, అంటే ఇంకోటి దాంతో పాటు ఐ డ్రీమ్ మీడియాకెళ్ళాము. ఇంటర్వ్యూస్ ఇచ్చాము. సో, 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానల్‌కి ఎండింగ్ లేదు. 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానల్‌కి మధ్యలో గ్యాప్స్ వస్తాయేమో గానీ కామాస్ వస్తాయి కానీ పులి స్టాప్ అనేదైతే లేదండి. లేదండి. ఇంకోటి 100% అంటే ఈ ఛానెల్‌ని బేస్ చేసుకొని ఇంకా ఛానెల్స్ రావచ్చు. ఇంకోటి మీ అభిమానం ఇలానే ఉంటే మేము ఇన్‌స్టాలో గాని, వేరే అంటే సోషల్ మీడియా పేజెస్‌లో గూడా మేము ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి. మంచి రికగ్నిషన్ తెచ్చుకోవాలనే కోరుకుంటున్నాము. సో, సో, త్వరలో ఆఫీస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ గూడా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.